కన్నా కొంచెం బడ్జెట్‌లో తక్కువ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే తక్కువ చేయడం ముఖ్యం కాదు. అంటే మనకు అదే ఇప్పుడు డాక్టర్ జాన్వర్డ్ సార్ దగ్గరికి వచ్చినోళ్ళు గానీ, ఇంకా మిగతా గానీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరి దగ్గర కూడా ఇది చేస్తే సక్సెస్ అవుతుంది అని కాదు. అంటే మనము ఒక పర్ఫెక్ట్ క్వాలిఫైడ్ డాక్టర్ కాని వాళ్ళ దగ్గర చేయించుకుంటే మనము ఇది చాలా చాలా సెన్సిటివ్ అండి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఏదో ఊరికే ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వాళ్ళు వాడే ఎక్విప్మెంట్స్ కానీ అదంతా కూడా చాలా జెన్యూన్గా అది చాలా హైజీనిక్గా ఉండాలి. సో ఒకవేళ ఇలా చేయించుకున్న వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయిపోయి మేబీ ఇన్ఫెక్షన్ వచ్చి అలా ఫెయిల్ అయిపోయి రిజల్ట్ లేక సార్ దగ్గరికి వస్తే సార్ రిస్టోరేషన్ చేసిన వీడియోస్ కూడా మన వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారు. యూట్యూబ్ ఛానల్లో ట్రైకోస్ వాళ్ళ దాంట్లో పెట్టుకున్నారు. అవి కూడా చూశాను. ఓహో అంటే మనకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఫెయిల్ అవుతుందా అని అయితే నాకు అనిపించింది. సో అందుకే ఓకే, ఏదైనా సరే తక్కువ చేస్తున్న వాళ్ళు ముఖ్యం కాదు, మనకు పర్ఫెక్ట్ చేస్తున్న వాళ్ళే ముఖ్యం అనుకుని అయితే నేను ట్రైకోస్ అయితే నేను ఫిక్స్ అయిపోయాను. సో అలాగే వెళ్ళాను, సో కలిశాను, మాట్లాడాను. సో సార్ కంప్లీట్గా నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సో ఒక మామూలు బడ్జెట్లోనే, ఒక అందుబాటు బడ్జెట్లోనే అయితే ఇది కంప్లీట్ అయితే చేశానండి. చేసిన తర్వాత అయితే నేను ఒక 2 days అక్కడ ఉన్నాను. హెయిర్ ప్లాంటేషన్కు ముందు రోజు వెళ్ళాను. సో ముందు రోజు వెళ్ళాను, ఆఫ్టర్నూన్ వరకు హాస్పిటల్లో ఉన్నాను. సార్ ఒకసారి రిపోర్ట్స్ అన్నీ నేను చూపించాను. సో మనకి ఇక్కడ రిపోర్ట్స్ అంటే గుర్తుకొచ్చింది. సో వేరే హాస్పిటల్లో అయితే ఈ రిపోర్ట్స్ ఎక్కడన్నా బ్లడ్ టెస్ట్ కానీ అంటే మనకి ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే బ్లడ్ టెస్ట్ కానీ బ్లడ్ క్లాట్ కానీ సంథింగ్ డిఫరెంట్ ఉంటాయి. సో బీపీ కానీ ఈసీజీ కానీ ఇవన్నీ కూడా మనకు చెస్ట్ ఎక్స్రే కానీ ఇవన్నీ రిపోర్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మిగతా హాస్పిటల్లో అయితే వేరే దగ్గర అయితే మీరు ఎక్కడో చేయించుకున్న రిపోర్ట్స్ మీకు పనిచేయవు అని అంటారు. కానీ ట్రైకోస్లో అలా కాదు. సో నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. సో వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్లో ఫ్రీగా నాకు చేస్తారు. సో ఇక్కడ నా దగ్గరలో ఉన్న ల్యాబ్లో ఆ రిపోర్ట్స్ తీసుకెళ్ళాను. అండ్ ఒకనొక రిపోర్టు 2-3 రిపోర్ట్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకున్న రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా సార్ యాక్సెప్ట్ చేశారు. సో ఈ రిపోర్ట్స్ తీసుకెళ్ళాను, చూపించాను, ఓకే అన్నారు, అన్నీ బాగున్నాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఈ టైంకి రండి, మీకు సర్జరీ చేస్తామని అయితే చెప్పారు. సో నేను ఆ రోజు అంటే వెళ్ళిన రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళాను. ఆఫ్టర్నూన్లో ఈ రిపోర్ట్స్ చూపించాను. నెక్స్ట్ డే నాకైతే మళ్ళీ సర్జరీ అయిపోయింది. ఆఫ్టర్నూన్ మొదలుపెట్టారు, ఈవినింగ్ 6 కల్లా సర్జరీ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేసి ఆ బ్యాండేజ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయించుకొని మళ్ళీ ఆయింట్మెంట్ అప్లై చేసుకొని మళ్ళీ కొత్త బ్యాండేజ్ పెట్టేసుకొని నేనైతే మా ఊరికి అయితే రావడం అనేది జరిగింది. సో ఆ వీడియో కూడా మీరు చూసే ఉంటారు. సో ఈ రకంగా నా